అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 6 గురువారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ విలువను మాటలు కాదు, నీ పనులు నిరూపిస్తాయి. నిజాయితీ నీ బలమైతే గౌరవం నీ వెంట నడుస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 6, 2026 వారం గురువారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షము, సూర్యోదయము 6 గంటలకు, సూర్యాస్త సమయము 6 గంటల 43 నిమిషములకు, చంద్రోదయము 12 గంటల 1 నిమిషంకు, చంద్రాస్త సమయము 12 గంటల 34 నిమిషములకు. ఈ రోజున తిథి అష్టమి, ఆగస్టు 5 రాత్రి 8 గంటల 42 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 6 సాయంత్రం 6 గంటల 52 నిమిషముల వరకు అష్టమి తిథి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము భరణి, ఆగస్టు 5 రాత్రి 9 గంటల 18 నిమిషముల నుంచి ఆగస్టు 6 రాత్రి 8 గంటల 13 నిమిషముల వరకు భరణి ఉంటుంది. తదుపరి కృతిక ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి, ఆగస్టు 7 రాత్రి 1 గంట 53 నిమిషముల వరకు, తదుపరి వృషభ రాశి. యోగం గండ, ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల 25 నిమిషముల నుంచి ఆగస్టు 6 మధ్యాహ్నం 3 గంటల వరకు గండ ఉంటుంది. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. కరణము బాలవ, ఆగస్టు 6 ఉదయం 7 గంటల 51 నిమిషం వరకు, తదుపరి కౌలవ ఆగస్టు 6 రాత్రి 6 గంటల 53 నిమిషముల వరకు, తదుపరి తైతుల గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయం 6 గంటల 28 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 5 నిమిషముల వరకు, మరలా మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 10 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషముల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల 36 నిమిషముల వరకు, గులిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 12 నిమిషముల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 8 నిమిషముల వరకు, గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 53 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషముల వరకు, విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 33 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహాలక్ష్మీదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, సత్యభామ తండ్రి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ ప్రత్యేకతలు, పండగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం కూడా ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక. ఉత్తర పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 6 రాత్రి 8 గంటల 13 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 6 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.